జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ మీద మీకు కోపంగా ఉంటే, మీ మీద మీకు చిరాగ్గా ఉంటే అదిగో అద్దంలో చూసుకుని తిట్టుకోండి. అంతేకాని దయచేసి నా భర్తని మాత్రం తిట్టకండి. మిత్రగారు, మీరెందుకో దిగులుగా ఉన్నారని నాకు అర్థమవుతోంది. ఏ విషయంలోనో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారని నాకు తెలుస్తుంది. అందుకే మీ నోటి నుంచి ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. కాసేపు ప్రశాంతంగా ఆలోచించండి. మీ మీద మీకున్న కోపం, చిరాకు అన్నీ తగ్గిపోతాయి. మనసుకి బాధ అనిపించినప్పుడు, మన మీద మనకి కోపం వచ్చినప్పుడు అస్సలు నోరు తెరవకూడదు. ఆ సమయంలో మన మనసు, మెదడు ఇవి మాత్రమే పనిచేయాలి. మనల్ని మనం కాసేపు నిశ్శబ్దంలో ఉంచేసుకోవాలి. నిశ్శబ్దం చాలా మంచిది తెలుసా? మనమేంటో మనకి తెలిసేలా చేస్తుంది. మనకేం కావాలో అది మనకి గుర్తు చేస్తుంది. ఇకపై మనం ఎలా ఉండాలో అది మనకి నేర్పిస్తుంది. అర్థమైందా? సరే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మిత్రా మనీషాల విషయం ఎప్పుడూ లక్ష్మికి తెలియకూడదు. తెలిస్తే భర్త మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ పిచ్చిపిల్ల ఏమైపోతుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. మావయ్య గారు, కాఫీ తీసుకోండి. లక్ష్మి, కూర్చో. ఏంటి మావయ్య గారు? షాపింగ్కి నువ్వు నీరజ్ వాళ్ళతో వెళ్ళావు కదా, తిరిగి వచ్చేటప్పుడు మిత్రా మనీషాతో కలిసొచ్చావేంటి? మీకు చెప్పలేదు కదూ. మేమెక్కడికైతే షాపింగ్కి వెళ్ళామో మిత్రగారు, మనీషా కూడా అక్కడికే షాపింగ్కి వచ్చారు మావయ్య గారు. అంటే మిత్రా మనీషా కలిసొచ్చారా? లేదు లేదు, వాళ్ళు కూడా అనుకోకుండా అక్కడికి విడివిడిగా వచ్చారు. భలే తమాషాగా ఉంది కదూ. అందరం తెలిసిన వాళ్ళమే అనుకోకుండా ఒకే దగ్గర కలిసాం. ఓహో. అన్నట్టు మావయ్య గారు, మీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటమ్మా అది? ఆ షాపింగ్కి మనీషా మరో అబ్బాయితో కలిసొచ్చింది. మరొక అబ్బాయా? ఎవరు? నువ్వు చూసావా? ఏమో మావయ్య గారు, నేను చూడలేదు. బహుశా తను ఇంతకు ముందు ప్రేమించిన అబ్బాయి అనుకుంటా. లక్ష్మి ఈ విషయాల్లో డీప్గా వెళ్ళడం అంత మంచిది కాదు. తనకు తెలిసే ఒక్కొక్క విషయం కుటుంబాన్ని కుదిపేసి భూకంపాన మారుతుంది. ఆ అబ్బాయి ఎవరో నేను తెలుసుకోవాలి మావయ్య గారు. అవన్నీ నీకెందుకులే అమ్మా, ఎవరైతే ఏముంది చెప్పు. అలా అంటారేంటి మావయ్య గారు? ఈ విషయం ఒకసారి నీరజ్ దగ్గర కూడా ప్రస్తావిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నీరజ్ దగ్గర ఎందుకులే లక్ష్మి. మావయ్య గారు, మీరు ఉదయం జరిగింది మర్చిపోయారా? మనం ముందే జాగ్రత్త పడ్డం మంచిది. మనీషా ప్రేమించింది మిత్రనే అని తెలియక ఇవన్నీ ఆలోచిస్తున్నావు. ఒకవేళ నిజం తెలిస్తే నువ్వేమైపోతావో లక్ష్మి. మావయ్య గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, ఇంతవరకు వచ్చాక నీరజ్కి విషయాలన్నీ చెప్తే ఎలా రెస్పాండ్ అవుతాడో ఏమో అని. నీరజ్ చాలా మంచివాడు, బాగా అర్థం చేసుకుంటాడు. నేను వెళ్ళి బామ్మగారికి టాబ్లెట్స్ ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.